సర్వేశ్వరుడు, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన ప్రియకుమారుడు, మనందరి పాప విమోచకుడు, మూడవ నాడు తిరిగి లేపబడిన పునరుత్థానుడైన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క గ్రంథంలో కొన్ని చక్కని మాటలను మనము ధ్యానించుకున్నాం. సజీవుడైన వాడిని, అంటే సజీవుడైన యేసు క్రీస్తును మృతులలో వెతుకువారు, సజీవుడైన యేసు క్రీస్తును మృతులలో వెతుకువారు. ఈ యొక్క అంశాన్ని బైబిల్ గ్రంథంలో ధ్యానించుకున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క దినమున ఈస్టర్ పండుగ ఆరాధనలో చేరిన మనం నిజంగా పునరుత్థాన మహోత్సవాన్ని అని మనం చెప్పుకోవచ్చు. ఈ పునరుత్థాన మహోత్సవంలో అసలు యేసుక్రీస్తును కూర్చున్నటువంటి ఈ పునరుత్థానం, ఆయన యొక్క పునరుత్థానాన్ని ఎవరు గుర్తించుకున్నారు? అందుకోసమే సజీవుడైన యేసుక్రీస్తును మృతులను వెతికే వారు చాలా మంది ఉన్నారు. అందుకోసమే చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నటువంటి మాట, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? చూడండి, అంటే ఇక్కడ వారి యొక్క ముఖాలను నేలపై మోపారు. ఎవరు? ఇక్కడ మధ్యలేని మరియా, తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ శిష్యులందరూ కూడా ఉన్నవారు. అంటే ఆ మధ్యలేని మరియా, అలాగే ఆ తల్లి మరియా గారు, వీరందరూ కూడా యేసు సమాధి యుద్ధకు వెళ్ళి ఆ సమాధిలో యేసును చూడాలని వెళ్ళినప్పుడు ఆ సమాధి ఖాళీగా ఉంది. ఆ సమాధిలో యేసుక్రీస్తు లేడు. ఆ సమయంలో వాళ్ళు భయపడి వారి యొక్క ముఖాన్ని నేలకు మోపి, అంటే బాధతో వాళ్ళు ఎలా ఉన్నారు? చాలా బాధపడుతూ, వేదనతో, దుఃఖముతో. చూడండి ప్రియులారా, వాళ్ళు చాలా దుఃఖముతో ఉన్నారు. అంటే యేసుక్రీస్తు దేహాన్ని ఎవరు ఎత్తుకొని పోయారు? యేసుక్రీస్తు యొక్క ఆ శవాన్ని ఎవరు దొంగిలించారు అని వాళ్ళు బాధపడుతూ, ఏడుస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, అంటే ఇక వాళ్ళు బాధపడుతున్న సమయంలో దేవుని యొక్క దూత వారితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? అంటే యేసుక్రీస్తు నిజంగా సమాధి చేయబడి తిరిగి లేపబడతానన్నటువంటి ఆ వాస్తవాన్ని వీరేం చేశారు అంటే గ్రహించలేదు. లేపబడతానన్నటువంటి ఆ యొక్క మాటను వీరు గ్రహించలేకపోయారు. అందుకనే ప్రియులారా, సజీవుడైన యేసును మృతులలో వెతికారు. మృతులలో వెతికారు కాబట్టి వీళ్ళు ఎలా ఉన్నారు అంటే చాలా బాధతో తమ యొక్క ముఖాలను, మరి బాధ కలిగినటువంటి ముఖాలతో నేలకు వంచి బాధపడుతూ, అంటే ఎంతో దుఃఖంతో వాళ్ళు ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, అంటే ఎందుకు వాళ్ళు ఆ బాధ కలిగి ఉన్నారు అంటే యేసుక్రీస్తు నిజంగా లేపబడతాడు అన్న విషయం వాళ్ళు గ్రహించలేదు, వాళ్ళు తెలుసుకొనలేదు. అందుకోసమే 7వ వచనంలో చూడండి, అక్కడ నుండి 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు,
ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడి శిలువ వేయబడి 3వ దినమందు లేపవలసి ఉన్నదని ఆయనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనేది. అంటే వీళ్ళు జ్ఞాపకం చేసుకోలేదు, దేవుని యొక్క మాటను మర్చిపోయారు. యేసుక్రీస్తు ఆనాడు చెప్పినటువంటి మాట నిజంగా ఎవరు నమ్ముతారు చెప్పండి? ఆయన బ్రతికున్నప్పుడు చెప్పిన మాట ఏమిటంటే, అంటే 3 దినములలో, అంటే దీన్ని పడగొట్టండి, నేను 3 దినములలో దీన్ని కట్టెదను అని చెప్పాడు. దీన్ని పడగొట్టండి, నేను 3 దినములలో దీన్ని కట్టెదను అని చెప్పాడు. ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, దేవాలయం గురించి ఆయన చెప్తున్నాడు అని అనుకున్నారు. మందిరాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో నేను కడతానని మందిరం గురించి చెప్తున్నాడు అని అనుకున్నారు. ప్రియులారా, నిజంగా వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేదు. అందుకని వారు ఎక్కడ వెతికారు అంటే సజీవుడైన యేసును మృతుల్లో వెతికారు. సజీవుడైన యేసును మృతులలో వెతికారు. ప్రేమైన సహోదరుల, అంటే చూడండి, దేవుని యొక్క దూతలు వచ్చి వారికి మరొక్కసారి జ్ఞాపకం చేశాయి ఆ యొక్క మాటలు. అదేమిటంటే, మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేపవలసి ఉన్నది, 3వ దినాన లేస్తాడన్న ఆ సత్యాన్ని మీరు గ్రహించలేదా? ఆయన ఆల్రెడీ లేచాడు, గలిలయకు వెళ్ళాడు అని చెప్పారు. ప్రియులారా, నిజంగా ఈ మాటలు విన్నప్పుడు ఎంత ఆశ్చర్యపోయారు. వాళ్ళంతా ఎంతో అంటే గంతులు వేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఆనందం విపరీతమయ్యింది. నిజంగా యేసుక్రీస్తు తిరిగి లేచాడు అన్న సంగతి తెలుసుకున్న తర్వాత నిజంగా సంతోషంగా వాళ్ళు పరుగులు తీశారు. ఆ వార్తను తెలియచేయడానికి పరుగులు తీశారు. అందుకనే చూడండి, యోహాను సువార్త మనం ఇప్పుడు వాక్యాన్ని చదువుకున్నాం కదా. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, ఈ మాటను బాగా మనం ధ్యానించుకోవాలి. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. దానికంటే పై వచనం చూడండి, దానికంటే పై వచనం. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునా నేను. చూడండి, అంటే ఇక్కడ మరియా, మార్త వారి యొక్క తమ్ముడైనటువంటి లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు లేపాడు. అక్కడ యేసుక్రీస్తు లేపిన ఆ సమయంలో, అంటే దానికి ముందు ఆమె మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మార్త ఏమని అంటుంది, అంటే నీ తమ్ముడిని నేను జీవముతో తిరిగి అంటే బ్రతికిస్తాను అని చెప్పినప్పుడు యేసుక్రీస్తుతో ఆమె అంటుంది, అయ్యా నీవు తిరిగి అంటే లేపగలవని నాకు తెలుసు. అంటే అది ఎప్పుడు అంత్య దినమున పునరుత్థానమందు లేచునని నేను ఎరుగుదును. ఏమంట? అంత్య దినమున పునరుత్థానం. చూడండి, అంటే మరణించిన ప్రతి ఒక్కరూ ఒక దినమున తిరిగి మరల బ్రతికింపబడుతారన్న సత్యాన్ని మార్తమ్మ గారు ముందుగానే గ్రహించింది. అందుకోసమే లాజరు ఇక్కడ చనిపోయినప్పటికీ కూడా తిరిగి లేపబడతాడు అన్న సంగతిని ఆమె దేని గురించి చెబుతుంది అంటే చూడండి, చనిపోయిన తిరిగి, అంటే ఆయన యందు నమ్మకంతో మరణించిన వారు తిరిగి లేస్తారు అన్న సత్యాన్ని ఆమె చెప్తుంది.
ఈ లోకానికి జ్ఞానం లేదు, ఈ లోకానికి సత్యం తెలియదు. ప్రియులారా, మరణించిన ప్రతి ఒక్కరిని గురించి మనం కొన్ని రోజులు అంగలాస్తాం, కొన్ని రోజులు వాటిని గురించి బాధపడతాం, కొన్ని రోజుల తర్వాత దాన్ని మరిచిపోతాం. ఎప్పుడైతే మనం దినము చేస్తామో ప్రియులారా చూడండి, ఆ దినము చేసిన తర్వాత అందరూ మర్చిపోతుంటారు, అందరూ మర్చిపోతుంటారు. కానీ ఇక్కడ మార్తమ్మ ఏమని చెప్తుంది అంటే, నిజంగా నా తమ్ముడు ఎప్పుడు బ్రతికింపబడతాడు? పునరుత్థానమందు అంటే ఇప్పుడు ఈ భూమి మీద మరణించినప్పటికీ కూడా తిరిగి యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు నా తమ్ముడు తిరిగి లేస్తాడు, పునరుత్థానంలో పాలిభాగస్తుడవుతాడు అనే ఒక నమ్మకం ఆమెలో ఉంది. అందుకోసమే యేసుక్రీస్తు అన్నాడు ఏమని? పునరుత్థానమును జీవమును నేనే, పునరుత్థానమును జీవమును నేనే. ఎందుకు తెలుసా అంటే నేను మరణాన్ని జయించాను, నేను మూడవ దినమున లేపబడ్డాను. అందుకోసమే అపోస్తల కార్యములు చూడండి, 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం అనుకుంటా, 42వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 24. మరణము ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. అంటే దేవుడు యేసుక్రీస్తును లేపాడు. మరణంలో అంటే మరణం బంధించుట అసాధ్యం. ఎందుకు అంటే ఆయన మరణాన్ని జయించినటువంటి మహానుభావుడు. మరణాన్ని జయించే ఆ శక్తి ఆయనకుంది. ఎందుకు అంటే ప్రియులారా, ఆయనలో ఎటువంటి పాపము లేదు. అందుకోసమే పాపము లేని వాడు సజీవుడుగా లేపబడతాడు, అందుకని యేసుక్రీస్తు అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయిన బ్రతుకును ఎప్పుడు అంత్య దినమున బ్రతుకుతాడు, అంత్య దినమున బ్రతికించబడతాడు, సజీవంగా లేపబడతాడు. ప్రియులారా చూడండి, అది యోహాను సువార్త 11వ అధ్యాయం 26వ వచనంలో ఆ మాట్లాడుతున్నటువంటి విషయాన్ని చూసినట్లయితే, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎన్నటికీ చనిపోడు. ఎవరైతే యేసుక్రీస్తును ఈ యొక్క పునరుత్థానాన్ని ఎవరైతే నమ్ముతారో, నిజంగా ఏదో పండుగ చేసుకోవడానికి ఈ యొక్క ఈస్టర్ అనేది లేదు. ఈస్టర్ అన్నది పండుగ చేసుకోవడానికి కాదు, మన ఆత్మను కాపాడుకోవడానికి, మనం తిరిగి బ్రతికించబడడానికి ఒక నమ్మకం దేవుడు ఉంచాడు. ప్రధానమైన దానిగా అంటే ప్రథమ ఫలముగా యేసుక్రీస్తును లేపాడు. అందుకనే బ్రతికి చూడండి, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవు. చూడండి, నీవు రెండవ రాకడలో నీవు ఈ లోకానికి వస్తావు. మొదటి రాకడలో ఒక దీనమైన జన్మను పొందుకొని ఈ లోకంలో జన్మించావు. కానీ ఆయన రెండవసారి వస్తున్నటువంటి ఆ సమయంలో రెండవ రాకడ ఏదైతే ఉందో ఆ రాకడలో ఎవరైతే చూడండి ఆయన యందు విశ్వాసం ఉంచారో
ఆ మాట ఒకసారి ఆ మాటను చూసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనములో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, ఎప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా చూడండి, ఈ ప్రపంచంలోనే ఈ భూమి మీద ఎందరైతే పుట్టుకొచ్చారో, ఎందరైతే మానవ జీవితాన్ని పొందుకొని ఈ లోకానికి వచ్చారో, చూడండి, అనేకులు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. అందరిలో కంటే ప్రథమ ఫలముగా అంటే మొట్టమొదటిగా మరణించి తిరిగి లేపబడినటువంటి ఒకే ఒక్కడు యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే. అందుకోసమే ప్రియులారా ఆ మాటలుగా చదువుకుందాం. చూడండి, మనుషుని ద్వారా మరణము వచ్చెను, మనుషుని ద్వారానే చూడండి, ఒక మనుషుని ద్వారా మరణం వచ్చింది, ఆయనే ఆదాము. ఆ ఆదాము చేసినటువంటి అతిక్రమము వలన, ఆయన చేసిన పాపము వలన ఈ లోకానికి మరణము ప్రవేశించింది. ఈ భూమి మీద మరణం అనేది చూడండి ఏలుతూ వచ్చింది. మరణం ఈ లోకానికి సంప్రాప్తమైనది. ప్రియమైన సహోదరులారా ఆ మాటను చదువుకుందాం. అలాగే ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు, అలాగుననే అందరూ క్రీస్తునందు బ్రతికించబడుదురు. ప్రియులారా చూడండి, అంటే ప్రథమ ఫలముగా యేసుక్రీస్తును దేవుడు ఏం చేశాడు అంటే లేపాడు. ప్రథమ ఫలం అంటే మొట్టమొదటిగా, అంటే దేవుని ఆధారం. అందుకోసమే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం, ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చుబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు ఆధారము అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తును ప్రథమ ఫలముగా లేపి ఈ భూ ప్రపంచానికి ఒక ఆధారముగా దేవుణ్ణి యేసుక్రీస్తును మన ముందు ఉంచాడు. ప్రియులారా, అంటే యేసుక్రీస్తును ఈ భూ ప్రపంచంలోనే మొట్టమొదటిగా లేపబడిన సజీవుడుగా లేపబడినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు. నేటికి సమాధి కనబడుతున్నది ఎవరిది అంటే ఒకే ఒక యేసుక్రీస్తుది తప్ప భూ ప్రపంచంలో ఏ ఒక్కరి సమాధి కూడా ఖాళీగా లేదు. దీనంతటికి కారణం భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి మానవుడు ఎవరైతే ప్రియులారా ఆయన మీద ఆధారపడి బ్రతుకుతారో వారందరికీ యేసుక్రీస్తును ఒక ఆధారంగా దేవుడు మన ముందు ఉంచాడు. అందుకనే చూడండి ప్రియులారా ఆ మాటను కింద చదువుకున్నట్లయితే, మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరి కొందరు దీన్ని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమనిరి. చూడండి, చాలా మంది అపహాస్యం చేస్తారు. ఈ లోకంలో కూడా యేసుక్రీస్తు తిరిగి లేచాడు, ఈ రోజు ఆయన పునరుత్థానం జరిగింది అని చెప్తే ఈ లోకం ఏమంటది? అపహాస్యం చేస్తారు. ఎవరైనా మరణించిన వారు తిరిగి లేస్తారా?
ఎవరైనా చనిపోయిన వారు తిరిగి లేస్తారా అని అవహేళన చేస్తుంది. ఆనాడు కూడా అవహేళన చేశారు. ఆనాడు కూడా అవహేళన చేశారు. కానీ ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన యందు ఆ యొక్క పునరుత్థానమందు విశ్వాసం ఉంచారో, వారికి మాత్రమే ఈ యొక్క వాగ్దానములో ప్రియులారా భాగస్వాములుగా చేస్తున్నాడు దేవుడు. ఎవరైతే ఈయన యొక్క పునరుత్థానమందు విశ్వాసం ఉంచుతారో, అందుకనే మార్త మాట్లాడినటువంటి ఆ విషయాన్ని మనం చూసినట్లయితే, మార్త నేనే పునరుత్థానమును జీవమునని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినను తిరిగి లేపబడతారు. ఎవరైతే ఆ యొక్క మాటను చూడండి ప్రియులారా, ఆయన మాటను ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆయన యొక్క మాటను యందు విశ్వాసం కలిగి ఉంటారో, వారిని దేవుడు చూడండి అంత్య దినమునందు లేపడానికి శక్తివంతుడిగా ఉన్నాడు. ప్రియులారా చూడండి, ఒక మాట చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, చూడండి, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల అంటే క్రీస్తు చనిపోవడం అంటే ఆయన కాలంలో మనము లేవు కదా, ఆయన జీవించిన కాలంలో మనము లేవు. మరి ఆయన జీవించి ఈ లోకంలో తన జీవితాన్ని ముగించి సజీవుడుగా లేపబడి 2026 సంవత్సరంలో మనమున్నాం. మరైతే వారికి కూడా దేవుడు ఇస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానం, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల అంటే ఆయన యొక్క మాటను నమ్మి, ఆయన యొక్క ఆజ్ఞలో ఎవరైతే తమ జీవితాలను కాపాడుకుంటున్నారో, యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే తన నమ్మకమైన సృష్టికర్తకు ఆ దేవునికి తన జీవితాన్ని నమ్మకంగా తన బ్రతుకును కాపాడుకొని దేవుని ముందు నిలబడ్డాడో, ఆ క్రీస్తు వల్ల ఎవరైతే చూడండి మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, ఈ లోకం కొరకు చనిపోయి, ఈ లోకం కొరకు చాలా మంది చనిపోయి దీనికోసం బ్రతికి దీనికోసమే చనిపోయిన వారి దగ్గర ప్రార్థన చేస్తుంటారు. ఏమని? అయ్యా ఈయన్ని ఆత్మను సజీవంగా లేపండి అని. నిజంగా మనం ప్రార్థన చేసినా లేకుంటే ఎవరు ప్రార్థన చేసినా వారు లేపబడతారంటే లేపబడరు. ఎవరు లేపబడతారు? చూడండి, క్రీస్తుతో కూడా ఎవరైతే చనిపోతారో. అందుకోసమే పౌలు అంటాడు, బ్రతుకుట నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకంటే క్రీస్తు కొరకు చనిపోవడం, క్రీస్తు వల్ల బ్రతికి చనిపోవడం, ఆయన ఎందుకు మనం మరణించడం అంటే ఒక పౌలులాగా, ఒక ఎస్తేరు వలె మనం చూస్తున్నాం, ఒక రూతు వలె, ఒక మోసే వలె. అంటే యేసుక్రీస్తును ఆదర్శంగా వారు తీసుకొని తమ జీవితాలను వారు జీవించారు. అందుకోసమే ప్రియులారా చూడండి, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడనియు మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఎవరైతే తమ జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేసుకొని, ఎవరైతే క్రీస్తు యొక్క అడుగు జాడల్లో, క్రీస్తు యొక్క మాటల యందు నమ్మకం కలిగి
ఆయన జీవితాన్ని ఒక ఆదర్శముగా తీసుకొని ఆయన యందు ఎవరైతే బ్రతికి క్రీస్తుతో మరణిస్తారో వారిని మాత్రం యేసుక్రీస్తు రెండవ రాకడలో పునరుత్థానముగా వారిని లేపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఆయన లేచాడని మనం పండుగ చేసుకుంటున్నాం. నిజంగా మన ఆత్మ లేస్తుందా లేదా మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు రాయబడిన ప్రకారం లేపబడ్డాడు సజీవుడుగా. దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆయన ఉన్నాడు. ఒక మాట చూడండి, మాట చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. చూడండి, నేను మొదటి వాడను, కడపటి వాడను నేనే. ఈ యొక్క భూమికి ఆరంభము నేనే, ఈ భూమికి అంతము కూడా నేనే. ప్రియులారా, ఈ యొక్క భూ ప్రపంచానికి ఆధారభూతుడు, ఆది సంభూతుడని కొలస్సీలకు రాసిన పత్రికలో ఉంది. ఆది సంభూతుడైన ఆ యొక్క మహానుభావుడు యేసుక్రీస్తు తన జీవితాన్ని తన తండ్రి అయిన దేవునికి నమ్మకంగా తన జీవితాన్ని దేవునికి అంకితం చేశాడు. సజీవుడుగా లేపబడ్డాడు. ప్రియులారా, ఎవరైతే ఆయన యందు ఆ యొక్క నమ్మకాన్ని కలిగి జీవిస్తారో, చూడండి, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను జీవించు వాడను, మృతుడనైతిని కాని నేను నిరంతరం యుగ యుగములకు నేను పాతాళము, చూడండి, పరలోకానికి పాతాళానికి ఆ యొక్క తాళపు చెవులు నా యొద్ద ఉన్నవని ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు పరలోకానికి చేరాలంటే, నీ యొక్క ఆత్మ పవిత్రంగా పునరుత్థానమందు లేపబడాలంటే, ప్రియులారా, ఆయన యొక్క అధికారం కావాలి, ఆయన యొక్క అనుమతి కావాలి. నీ యొక్క ఆత్మ పరలోకాన్ని చేరాలంటే, పునరుత్థానంలో లేపబడాలంటే ఆయన యొక్క అనుమతి లేకుండా నీవు లేపబడలేవు. సర్వాధికారం ఆయనకి ఇవ్వబడి ఉన్నది. సర్వాధికారం పాతాళము మీద, పరలోకం మీద, చూడండి, తాళపు చెవులు. అంటే ఈ మందిరాన్ని ఓపెన్ చేయాలంటే ఎవరి దగ్గర అయితే తాళాలు ఉంటాయో వాళ్ళు మాత్రం ఓపెన్ చేయాలి. మనం ముందు వచ్చినా తెరవడానికి అవకాశం లేదు. మనం డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఎవరైనా వచ్చినా ఇందులో ప్రవేశించడానికి అవకాశం లేదు. అందుకోసమే చూడండి, వారి వారి వరుస ప్రకారం, అంటే మృతులైన వారందరూ బ్రతికింపబడుదురు అనే మాట ఉంటుంది. వారి వారి వరుస ప్రకారం ప్రారంభం నుండి లోకానికి వచ్చిన వారందరూ మరణించి కాలగర్భంలో కలిసిపోయారు, భూమిలో కలిసిపోయారు. కానీ వారందరూ సజీవంగా లేపబడాలంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చిన ఆ సమయంలోనే అందరూ వారి వారి వరుస ప్రకారంగా లేపబడుదురు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారు మాత్రమే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే ఆయనతో కూడా లేపబడతారు. ప్రియులారా, చూడండి, ఉదయం నుండి మనం చూస్తున్నాం, మన సెల్ ఫోన్ లో ఎక్కడ చూసినా అదే వాట్సాప్ లో ఉంటుంది. ఆయన లేచెను, యేసుక్రీస్తు లేచెను, ఆయన ఇక్కడ లేడు అన్నమాట. పునరుద్ధానుడై ఉన్నాడు. నిజంగా యేసుక్రీస్తు ఎప్పుడో లేచాడు. మనదే లేటు. మన ఆత్మను మనం సరి చేసుకోవాలి. నిజంగా మన ఆత్మ లేపబడే విధంగా ఉందో లేదో చూసుకోవాలి. మనం ఈ రాత్రి మరణిస్తే నిజంగా మనం పునరుత్థానమందు లేపబడతామా లేదా
ఆలోచన చేయాలి. ప్రియులారా, మన జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేసుకోవాలి. అందుకోసమే ఎవరైతే క్రీస్తునందు భద్రము చేయబడతారో, ఎవరి ఆత్మ అయితే క్రీస్తునందు భద్రము చేయబడుతుందో ఆ ఆత్మ లేపబడుతుంది. భద్రము చేయబడినటువంటి ఏ ఆత్మ కూడా లేపబడదు. ఆలోచించండి. సజీవుడైన యేసుక్రీస్తును మృతుల్లో వెతికే వారంగా ఉన్నామా? ప్రియులారా, సజీవుడైన యేసుక్రీస్తుతో పాటు లేపబడే వారంగా ఉన్నామా? ఆలోచించుకోవాలి. నీవు మృతుల్లో సజీవుడైన యేసుక్రీస్తును అంటే ఇంకా పండగ కార్యక్రమాలు అవి చేసుకుంటూ నీ ఆత్మను గురించి నీవు పట్టించుకోకపోతే నీవు ఇంకా మృతుల్లో వెతికేవాడుగానే ఉంటావు. సజీవుడైన యేసుక్రీస్తును నీవు నిజంగా పునరుత్థానం నీవు లెక్క చేయని అంటే స్థితిలో నీవు ఉన్నావు. అంటే మరచిపోయావు, ఈ లోకంలో నీవు బ్రతుకుతున్నావు కాబట్టి పునరుత్థానాన్ని నీవు మరచిపోయావు. నీ ఆత్మ లేపబడాలన్నటువంటి ఆ వాగ్దానాన్ని నీవు గుర్తించుకోలేకుండా పోతున్నావు. ప్రేమైన సహోదరులారా, ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుందాం. మన ఆత్మ లేపబడుతుందా లేకుంటే విడవబడుతుందా? నిన్ను నీవే పరీక్షించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సమస్తమును సమకూడి జరిగిస్తున్న మా గొప్ప తండ్రి, మీ కొందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ అపారమైన కృప ద్వారా మరొకసారి తండ్రి యొక్క మరి పునరుద్ధాన పండుగలో తండ్రి పాల్గొనే భాగ్యాన్ని ఇచ్చేందుకు పొందనాలు. ప్రత్యేకంగా పండుగ కంటే ముఖ్యముగా మా ఆత్మను తండ్రి మేము కాపాడుకునే భాగ్యాన్ని దేవా నీ యొక్క లేఖనము ద్వారా ఒక్కసారి హృదయాన్ని పరిశీలించుకునే భాగ్యాన్ని నాయన మాకు అనుగ్రహించినందుకు పొందనాలు. దేవా నీ సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందరైతే ప్రభా మరి దేవ వారి యొక్క ఆత్మ లేపబడే విధంగా ఉందో లేదు తండ్రి నీ యొక్క లేఖనాల ద్వారా మరి సరిచేసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. దేవా ఎందరైతే నీ మాటలు విన్నారో వారందరినీ ప్రభా మీ కృపలో భద్రపరచండి. దేవా వారి యొక్క ఆత్మ లేపబడే విధముగా ఉందా లేక విడవబడే విధముగా ఉందో తండ్రి నాయన నీ యొక్క వాక్యంతో సరిచూసుకునే వాక్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. దేవా వారి వారి యొక్క ఆత్మలను నీ యొక్క వాక్యము ద్వారా తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి జాగ్రత్తగా పరిశీలించుకొని దేవా నమ్మకమైన సృష్టికర్తకు ప్రభా తమ ఆత్మను అప్పగించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రత్యేకముగా అంత్య దినమున తండ్రి పునరుద్ధానమందు లేపబడే ఆత్మలుగా అనేకుల యొక్క ఆత్మలు ఉండులాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. అవును మా తండ్రి, ఎందరైతే నీ యొక్క మాటలు విన్నారు వారందరిని ఆస్వాదించండి, వారిని మీ కృపలో భద్రపరచండి. అవును మా తండ్రి, పునరుద్ధానమందు లేపబడే ఆత్మలకు ఉండటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఏ ఆత్మ కూడా విడవబడి నరకానికి వెళ్ళుట మీకు ఇష్టం లేక తండ్రి మీ ప్రేమవాడైన యేసుక్రీస్తునే తండ్రి బలియాగముగా తండ్రి మా కొరకు పాపిష్టులైన ఈ లోకానికి మనుషులకు ఆయన చేతికి అప్పగించారు తండ్రి. అవును మా తండ్రి, మా పాపముల నిమిత్తమై బాధింపబడి నాయన సిలువకు వేయబడి తండ్రి మరి నాయన మరణించి తిరిగి 3వ దినమున లేపబడి సజీవులుగా మరి తండ్రి పరమందు ఆయన మీ కుడి పార్శ్వలో ఉన్నటువంటి దేవా ఆయన యొక్క మాటను విశ్వసించే వాక్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి. అవును మా తండ్రి, మొదటి వాడను కడపటి వాడను నేనే అని రాయబడి ఉన్నది. ఆయన జీవించుచున్న వాడను మృతులను నైతిని కానీ బ్రతికించబడి ఉన్నాను అని యుగ యుగములకు సజీవుడుగా ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు యందు మా యొక్క ఆత్మను కాపాడుకునే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని ఎందరైతే తండ్రి నీ యొక్క సన్నిధిలో తలవంచారో వారందరినీ దీవించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.